అతనితో చెప్పుకునేదాన్ని, కానీ ప్రేమ విషయం మాత్రం చెప్పలేకపోయాను. అతని పేరు కృష్ణమోహన్, ఊరు కర్నూలు జిల్లా కోయిలకుంట్ల. మిస్బిహేవ్ చేశాడని ఒకరోజు షాపింగ్ మాల్లో చెంప మీద కొట్టానని చెప్పానే, అతనే. చంపేస్తాను. కొట్టినా అతను నన్ను వదలలేదు. పిచ్చోడ్లా నా వెనకే తిరిగాడు. ఆ సిన్సియారిటీని నమ్మి నేను ప్రేమించాను. హలో, నాకు సంబంధం ఖాయం చేసినప్పుడు మీకు చెప్పేయాలనుకున్నాను. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, పెళ్లి చేసుకుని చెప్తామన్నాడు. అతని మాటలు కాదనలేకపోయాను. పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా అన్నయ్య? ఆ రోజు చెప్పానే, రాజ్మహల్. చెప్పేది వింటమే, ఎదురు చెప్పకూడదు. ముక్కులో ఎంటికి పీకేసినట్టుగా మాట్లాడటం ఈ ముత్యానికి అలవాటు. మాట విన్నావనుకో ఊపిరితో ఉంటావు, లేదనుకో అత్తరు పడుద్ది. అది ఈ ముత్యం పద్ధతి. రామ్మా రా, రా కొడకరా. లక్షణంగా ఉంది, అది ఇచ్చే తగులుద్దేమో. అమ్మా చూడవే, చూడు నీ మనవడు పెళ్ళని తెచ్చాడు. కొత్త రూపాయి బిళ్ళ మీద లక్ష్మీదేవి లాగా కళ్ళ కళ్ళ కళ్ళకల్లాడిపోతుంది. అట్టా చూస్తున్నావేందమ్మా? మీ మామగారి కాళ్ళకి దండం పెట్టు. కొడుకుని చంప మీద కొట్టి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకి దండం పెడుతున్నావు. నీ వల్ల ఈ జిల్లా మొత్తంలో నా పరువు పోయుండా. అన్నిటిరా బొమ్మలు గీసి కథలు రాచవే. చెప్పు, చెప్పరా. నాకేం తెలీదయ్యా. తమ్ముడి సంబరామంటే రాసిన, నన్ను ఇడిచిపెట్టండి అయ్యా. ఎవడైతే ఏంట్రా? చదవే, చదవ, చదవే. కొడుకు చెంప మీద ఆడదాని చేతి దెబ్బ, ముత్యం పరువు మీద చెప్పు దెబ్బ. అది అది అక్కడ నీ చెంప మీద కొడితే ఎక్కడ ఈ ఊళ్ళో నా పరువు ఈదీదికి గోడకెక్కింది. నన్ను వదిలేండి అయ్యా. అయ్యా దండ పెడతానయ్యా. అయ్యా నిన్ను నరికేసేవాణ్ణి. ఇడు నా కొడుకు వద్దునా. దాని మెళ్ళలో తాళి కట్టి కొంపకి కోడలుగా వేస్తా. చంప మీద కొట్టిన చేత్తోనే మన చెప్పులు తినిపిస్తా. అని ఉమ్మేసిన నోటితోనే మన ఎంగిల్ తినిపిస్తా. అది చూసి జనం అందరూ నవ్వేట్టుగా చేస్తా. అది కుళ్ళి కుళ్ళి వచ్చేట్టుగా చేస్తా. నరకతో అన్నాడు. అందుకే నీ మీద అత్తరు పళ్ళ. కృష్ణ, ఏంటిది? మావయ్య అలా అంటుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? ఇంకా చాలా చాలా చూడాలి. చంప దెబ్బకి చిన్న చావు దెబ్బ మాత్రమే. మీరైనా చెప్పండి, నేను ఇంటి కోడల్ని. మోసపోయానన్నయ్య. ఎన్నోసార్లు నీతో మాట్లాడడానికి ట్రై చేశాను, కుదరలేదు. నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు. ఆఖరికి ఏడవాలన్నా చావాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి. ఇన్నాళ్ళు మీ అందరి ప్రేమను పొందిన నేను కనీసం పలకరించే దిక్కులేక అల్లాడిపోయానంట. అన్నయ్య, ఎన్నో తప్పులు కాదు,
చెప్పే తప్పు కాదు. మన ఇంటికి తీసుకెళ్ళిపో ప్లీజ్, తీసుకెళ్ళిపో ప్లీజ్. చిక్కినారా? ఇంకా లేదయ్యా. ప్రాణాలకు భయపడి పారిపోయిన వాళ్ళు సగం చచ్చిపోయినట్టేరా. సగం చచ్చిన వాళ్ళని ఇంకా మేమేం చంపుతామో? వచ్చి మా కాళ్ళ మీద పడండి, క్షమించి వదిలేస్తా. వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నా బయటికి గెంటేయండి, లేకపోతే మీ కొంపలన్నిటి మీద అత్తరు తల్లిస్తా. మాడి మసి అయిపోతారు. నీ అత్తరు బాగానే బెత్తరేసిందయ్యా. వదిలేస్తారా? ఏమవుద్ది? ఈ ముత్యం గారు మాట మీద నిలబడే మనిషి అని నాకు మంచి పేరు వస్తుంది. మరి ఇది ఆసరాగా తీసుకుని రేపు నాలుగు తన్నులు దాన్ని కాళ్ళ మీద పడి క్షమించండి అన్నారనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? కాబట్టి మనిషి చచ్చిపోవడం కంటే మాట చచ్చిపోవడం మంచిది. ఆ 4 కూడా పట్టండి. అయ్యా వాడు పారిపోతున్నాడు. నా కొడుకులది బూడిదైనా మిగిలింది, నా కొడుకులది బూడిద కూడా మిగలకూడదు అంతే. ఆడ చచ్చింది ముగ్గురే, 4వది ఎందుకురా? నిన్ను చంపి నేను పోసుకునేందుకా? అదేంద్రా బిడ్డ, ఎప్పుడూ లేని బలి బిడ్డ మిగిలిపోనాది. ఈ ఇంటికి ఏదో శని పట్టినాదిరా. శకునాలేం బాగుండ్లా. ఏంటి నువ్వు అనేది? ఇంకా ఏం కావాలరా అబ్బా? బలి బింద మిగిలిపోనాది, ఇంటి గోడలు ఇంట్లో నుంచి పారిపోయినది. ఇదంతా పరువుకి పానానికి ముప్పు కాదా ఏందబ్బా? కోడలు నూకేసిందా? రే ఆ కృష్ణమోహన్ గారిని పిలవండి. ఏరా నీ పిల్లం ఏడకపోయింది? నువ్వు తలదించుకోవడం కాదురా, ఇప్పుడు నేతలు ఆడబెట్టుకోవాలి. ఓ పని చెయ్యి, నా మీద అత్తరు తల్లి ఆ 4వ బిందు నువ్వు పోసుకో. మందున్న కొంప దాటిపోయావంటే ఇక్కడ నీకెవరు సాయం చేస్తున్నారు? చెప్పు, ఎవడాడు? ఎవడాడు చెప్పు, చెప్పవే. ఎవరు లేరు, నేనే వెళ్ళను. అత్తరేస్తా. జిల్లాలో మీ పేరు చెప్తే అందరు పంచలు జరుపుకుంటారు కదా? అవునరా. మరి మీకు మీరే అత్తరేసుకుంటే ఎలా? ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా, పౌరుషానికి మారుపేరైన మీరు ఓ ఆడదాన్ని చంపితే జనం చీ అంటారు. మీ పరువును మీరే చంపుకుంటారా? నిజమేరా, ఆడి మాటకి బతికిపోయావే. వస్తా అన్నా. ఆగరా, నా పరువు కాపాడినవరా. ఏం కావాలరా నీకు? రొక్కమా, ఇల్లా, పొలమా? మునిస్వామి తల. ఏంటి? మునిస్వామి తల. మునిస్వామి తల? ఆడికి నీకు కూడా వింటరా? పగన్నా, వాడు మా తాతని చంపాడు. వాడి తల నరికి మా తాత సమాధి మీద పెట్టాలా? శబాస్ శబాస్ రా, మంచి అన్న దొరికినావు. నువ్వు నా పక్కనుంటే చాలు. ఈ గబ్బరాయల కంటే నువ్వే నయ్యం. అది అడుగు బయట పెట్టకుండా, నా పరువు రచ్చకెక్కకుండా నువ్వే చూడాలరా.
రేయ్ అందరేనండ్రా, ఈ రోజు నుంచి నాకు కుడి భుజం రా. రేయ్ స్వాతి. నా పేరు స్వాతిముత్యం. మా అమ్మ కమల్ హాసన్ ఫేవరెట్. స్వాతిముత్యం రిలీజ్ రోజు నేను పుట్టానండి. ఆ పేరు పెట్టుకుంది. పేరుకు స్వాతిముత్యమైనా చాలా ముదరగాడిని. ఈ ఇంట్లో వీడు పెద్ద రైట్ హ్యాండ్, అంటే నేను లెఫ్ట్ హ్యాండా? రేయ్ నువ్వు నాకు జలకిచ్చేలోపు నేను నీకు జలకిస్తాను చూడు. డఫా డఫా